శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా నేడు ఉద్యోగ సమాచారంలో చూస్తుంటే భాగంగా మనకు బీఆర్ఓలో వెహికల్ మెకానిక్ పోస్టులు అని మనకు ప్రధానంగా రావడం జరిగింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో మరి ఎంఎస్‌డబ్ల్యూ వెహికల్ మెకానిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది చేసింది కాబట్టి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మాత్రం ఈ నెల 24 నవంబర్ 24. మొత్తం మనకు 542 పోస్టులున్నాయి. పోస్టులు చూస్తే మనకు వెహికల్ మెకానిక్ 324, ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్ 13 ఉన్నాయి. ఎంఎస్‌డబ్ల్యూ డీఈఎస్ 200 ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం ఒక్కొక్కరికి మనకు ఏమిచ్చారంటే చూద్దాం. మనకు ప్రధానంగా వెహికల్ మెకానిక్ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మోటార్ వెహికల్ డీజిల్ ఇట్ తర్వాత ఇంజిన్ మెకానిక్ సర్టిఫికేట్ ఉండాలి. మరి ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్ వారికి ఎలిజిబిలిటీ మనకు 10వ తరగతిలో పాటు మనకు వారికి పెయింటర్ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఎంఎస్‌డబ్ల్యూ డీఏఎస్ 10వ తరగతితో పాటు మోటార్ వెహికల్స్, ట్రాక్టర్ మెకానిక్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ వివిధ పోస్టులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ వయోపరిమితి 18 ఏండ్ల నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మనం సమర్పించవలసి ఉంది. అదేవిధంగా అప్లికేషన్ ప్రారంభం అక్టోబర్ 10న స్టార్ట్ అయింది. ఆల్రెడీ లాస్ట్ డేట్ మాత్రం నవంబర్ 24న. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. మరి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 50 ఫీజు నిర్ణయించారు. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. వయసు ప్లస్ అనుభవము, మెడికల్ స్టాండర్డ్స్ ఆధారంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ యొక్క లింక్‌లో మీరు పూర్తిగా సమాచారం పొందవచ్చు. ఇది ప్రధానంగా మనకు ఒక ఉద్యోగ సమాచారం. మరి ఇంకో ముఖ్యమైనటువంటి సమాచారం మన విద్యకు సంబంధించి వచ్చే సంవత్సరం 4,900 బడుల్లో యూకేజీ అని మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ప్రస్తుత పూర్వ ప్రాథమిక విద్యా వివరాలు సమగ్ర శిక్ష నిధులతో అమలవుతున్న బడుల సంఖ్య 250. పీఎం శ్రీ పథకం కింద 112 పాఠశాలలు రన్ అవుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు 1000, ప్రీ ప్రైమరీ తరగతులున్న మొత్తం బడులు 1362. ఈ పాఠశాలల్లో మొత్తం చిన్నారుల సంఖ్య 8,976. ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిధులు విడుదల 35.77 కోట్లు మనకు ఇది విద్యా సంవత్సరానికి విడుదలని ప్రధానంగా వార్త రావడం జరిగింది. అదేవిధంగా మనకు నోటిఫికేషన్స్ వివరాలు. ఎయిమ్స్ ఢిల్లీలో ఉద్యోగాలని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మరి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ప్రాజెక్టు నర్సు అండ్ టెక్నీషియన్, క్లినికల్ రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగాలు మొదలైన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మరి మొత్తం పోస్టులు 20 ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ 17 నవంబర్. అదేవిధంగా మనకు నర్సు పోస్టులని రావడం జరిగింది. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ బీహార్ ఒప్పంద ప్రాతిపదికన మనకు వివిధ విభాగాల్లో నర్సు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు మాత్రం 19 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మాత్రము నవంబర్ 14 ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇంకోటి మనకు ప్రధానంగా వార్త మనకు ఇదివరకే అప్లికేషన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి కదా, దరఖాస్తు చేశారా అని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా కింది ఉద్యోగాలు అప్రెంటిస్ పోస్టులకే నేడు నవంబర్ 8 చివరి తేదీ అని రావడం జరిగింది. ఇంకెవరైనా
అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో 16 పోస్టులు. 10థ్ బీఎస్‌డబ్ల్యూ, ఎంఎస్‌డబ్ల్యూ, డిప్లొమా, బీకామ్, బీఎడ్, బీఎస్సీ, ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్ళు అర్హులు. అదేవిధంగా ఎస్‌విఎన్‌ఐటీలో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మరియు ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులు ఉండాలి. అదేవిధంగా ఎన్ఈఈపీసీఎల్‌లో మనకు 98 అప్రెంటిస్ పోస్టులు. ఇది వీళ్ళు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ వాళ్ళు అర్హులు. ఇది ప్రధానంగా వాడతాం. మనకు నెక్స్ట్ ఆహ్, మనకు ఆర్ఎస్ఎస్‌లో 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని ఇది ప్రధానంగా వాడతాం. ఇంకోటి ప్రధానంగా మనకు నాబార్డ్‌లో 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. మనకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్‌లో మరి ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 91 పోస్టులు భర్తీ చేయనుండగా వీటిలో అసిస్టెంట్ మేనేజర్ నాబార్డ్ ఆర్ ఆర్బిడిఎస్ 85 ఉన్నాయి. మరి అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ లీగల్ సర్వీస్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ కింద 4 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నవంబర్ 30లోగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి నాబార్డ్ గురించి. అదేవిధంగా మనకు ఫోన్‌కు అడిక్ట్ అయితే 25 ఏండ్లలో ఇట్లా అయితారని ప్రధానంగా ఇది ఏఐ ద్వారా ఫ్యూచర్ ఫోటోని కూడా క్రియేట్ చేసింది. మరి ఇది వీవర్ట్ యాప్ అన్నట్టు. దీనిలో మనకు ఫోన్‌లకు మరి 25 ఏండ్లలో మరి ఇది ప్రధానంగా అయితే మనిషికి 1, 2 ఫోన్‌లున్నాయి. ఇప్పుడు జనరేషన్‌లో బైకులున్నాయి. ప్రధానంగా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. పుస్తకాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం చాలా తక్కువ మంది. ఇంకోటి మనకు హెచ్ఎల్ఎల్‌లో టెక్నీషియన్ పోస్టులని మనకు జాబ్ నోటిఫికేషన్. మనకు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు కూడా భర్తీకి నోటిఫికేషన్ అప్లికేషన్ కోరుతుంది. మొత్తం 354 పోస్టులు ఉన్నాయి. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు 350 ఉన్నాయి. సెంట్రల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 4 ఉన్నాయి. మొత్తం ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా కానీ, బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంబీఏ కానీ, బీఏ, బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలని మరి అప్లికేషన్‌కి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ద్వారా పంపించాలి మొత్తం అప్లికేషన్స్ మాత్రం. లాస్ట్ డేట్ మాత్రం నవంబర్ 16. మరి ఈ నెలనే సెలక్షన్ ప్రాసెస్ మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగానే ఉంటుంది. ఇది ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎన్ఐహెచ్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఎస్ఆర్ఎఫ్ అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ మరియు పోస్టుల సంఖ్య మరి 3 ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ సైంటిస్ట్ 1 పోస్ట్ ఉన్నాయి. సీనియర్ రీసెర్చ్ ఫెలో 1 ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో 1 ఉన్నాయి. ఎలిజిబిలిటీ పోస్ట్‌ను అనుసరించి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ కలిగి ఉండాలి. వయో పరిమితి 30-35 ఏళ్ల మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా వాక్-ఇన్ ఇంటర్వ్యూ కూడా ఇక్కడ మనకు 24 తేదీ ఈ నెల చివర పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులు మరి ఫిలప్ చేస్తారు. ఇక్కడ మనకు వెబ్సైట్ యొక్క లింకు ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. పూర్తి సమాచారం పొందవచ్చు. అదేవిధంగా రేపటి నుంచి మనకు దూర విద్య పీజీ తరగతులు అని రావడం జరిగింది. ఇది కేయూ క్యాంపస్‌కి సంబంధించింది. కాకతీయ యూనివర్సిటీకి దూర విద్యా కేంద్రము అందిస్తున్నటువంటి పీజీ కోర్సులో 2వ సెమిస్టర్ కాంట్రాక్ట్ తరగతులు మనకు నవంబర్ 9 నుంచి ఆదివారం నుంచి జరుగుతాయని ఎల్సిఈ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సురేష్ లాల్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది నవంబర్ 9, 10, 11, 23, 30 తేదీల్లో మరి డిసెంబర్ 7, 13, 14, 21, 28 తేదీలో ఉదయం 10 గంటల నుంచి మనకు కేయూ దూర విద్య కేంద్రంలో పాటు
ఎంపిక చేసిన అధ్యయన కేంద్రాలు కూడా జరుగుతాయని వెల్లడించారు. ఎంఏ తెలుగు గాని, ఇంగ్లీష్ గాని, ఎంఏ హిందీ గాని, అదేవిధంగా సంస్కృతం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం వివిధ సబ్జెక్టులలో జరుగుతాయని కోరడం జరిగింది. ఇవి ముఖ్యంగా మంచిర్యాలలో నిర్మల్, మనుగూరు, భద్రాచలం, ఖమ్మం, కవటాల, నర్సాపూర్‌లో అధ్యయన కేంద్రాల్లో ఎంపిక చేసిన సబ్జెక్టులో కాంట్రాక్ట్ తరగతులు జరుగుతాయని, ఇక్కడ పూర్తి వివరాల కోసం ఇతర వివరాలకు నా ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఏవైనా డౌట్ ఉంటే ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు. అదేవిధంగా మనకు ఇంకో ప్రధాన వార్త గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులని ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఇది మహబూబాబాద్‌కు సంబంధించింది. జిల్లాలో మనకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కూడా దరఖాస్తు చేసుకోవాలని సమన్వయాధికారి జాక్వెలిన్ గారు మనకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి అర్హులైన విద్యార్థులు కూడా 10వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదే మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ మీరు పూర్తిగా వివరాలను కనుక్కొనవచ్చు. అదేవిధంగా మనకు నాబార్డ్‌లో 91 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇటువరకు జరిగింది. ఇది నేడు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటివి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం. సుమారు 10, 12 న్యూస్ పేపర్స్ మనకు సమీకరించి నీకు ఉద్యోగానికి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం మీకు అందివ్వడం జరిగింది మా యొక్క ఛానల్‌లో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ గంటని యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందగలుగుతారు ముందుగానే. కాబట్టి మరి ఒకసారి అందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు.